మీరు ఎక్కడ చదువుతున్నారో, మీ ఎబిలిటీ ఎంత, మీకు ఎగ్జిస్టింగ్ డిగ్రీ ఎంత జీపీఏ వస్తుంది చూసుకుని ఐఐటి మద్రాస్ డిగ్రీని కూడా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుని దాంట్లో కూడా జీపీఏ బాగా తెచ్చుకుంటే ఈ ఫెసిలిటీస్ని ఉపయోగించుకోవచ్చు అన్న విషయాన్ని చెప్తున్నాను. థిన్ లైన్ ఉందండి, ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అన్నది కూడా మీకు అర్థమయ్యేలా చెప్పాను. ప్రాబబులీ పాత వీడియో ఏదైతే ఉంటుందో దాంట్లో ఇంకొంచెం డీటెయిల్గా చెప్పాను కాబట్టి అది కూడా వినండి. డెఫినెట్గా ఈ యొక్క ఆన్లైన్ డిగ్రీని గౌహతిది కూడా రేపు ఫ్యూచర్లో ఎక్స్పాండ్ చేస్తారు. ఈ డిగ్రీని ఎక్స్పాండ్ చేసే విధానం ఏదైతే ఉంటుంది, ఎందుకంటే ఇప్పుడు బిట్స్ పిల్లని కూడా డిగ్రీ ఇస్తున్నాడు, వీళ్ళందరూ ఏం చేస్తున్నారు, నెక్స్ట్ వేవ్ వాళ్ళు లేకపోతే నెక్స్ట్ జన్ వాళ్ళు స్కాలర్ వాళ్ళు వీళ్ళు ఇష్టం వచ్చినట్టుగా మేము బిట్స్ డిగ్రీ ఇస్తాం, ఐఐటి మద్రాస్ డిగ్రీ ఇస్తాం అని చెప్పేసి ఇలా రాంగ్గా ఫీడ్బ్యాక్ ఇస్తున్నారండి. పేరెంట్స్కి ఎలాగ బుర్ర తక్కువ ఉంటుంది కదా, బ్రెయినే ఉండదు వీళ్ళకి ఎలాగాను. ఆ డిగ్రీ ఇడిచ్చింది కాదు, వాడు అందులోకి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటాడు వాడు యాక్చువల్గాను. ఈ ప్లాట్ఫామ్స్ యూడీమీ లాంటి ప్లాట్ఫామ్స్ ఉంటాయండి, కోర్సెరాకి లింక్ ఉంది వాడికి. వాడు ఏం చేస్తారు 3,14,000 అంత అమౌంట్ కడతాడు, కడితే డిగ్రీ చదువుతారు మీరు అంతే. స్కాలర్ వాడు మీకు డిగ్రీ ఇవ్వడం, ఆ డిగ్రీ మామూలుగా కూడా మీరు ఐఐటి మద్రాస్ డిగ్రీ బిట్స్ ప్లాన్ డిగ్రీ మీరు ఎలాగైతే ఇండివిజువల్గా రిజిస్టర్ చేసి చదువుకుంటారో ఆ పని చేస్తారు. దానికి 20 లక్షలు స్కాలర్ వాడు కడతాడు, అది వేరు. డబ్బులు వాడు తీసుకుంటున్నాడో, వాడు వ్యాపారం చేస్తున్నాడా లేకపోతే మిమ్మల్ని తీసుకుని మీకు ప్లేస్మెంట్లు ఇస్తున్నాడా, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. మీకు స్కిల్ నేర్పిస్తున్నాడు అనేది. బట్ ఆ డిగ్రీని వాడు ఇవ్వట్లేదని చెప్తున్నాను నేను. మీకు మీరే రిజిస్ట్రేషన్ చేసుకుని చేస్తారు, అది వాడు ఇస్తున్నాడు అన్న తప్పు. ఎందుకంటే బిట్స్ డిగ్రీని ఐఐటి మద్రాస్ డిగ్రీని ఒకటి ఇవ్వడం కుదరదు, డిగ్రీ ఇచ్చేదే ఆ యూనివర్సిటీ వాళ్ళు ఇస్తారు. అందువల్ల ఏంటంటే ఈ డిగ్రీస్ని ఎవరికాడు ఓన్గా ఎక్వైర్ చేయాలి తప్ప ఒక ఏజెన్సీ ద్వారా ఎవడో నెక్స్ట్ వేవ్లో జాయిన్ అయితే ఇచ్చేస్తారో ఇట్లాంటివి ఉండవండి. ఎందుకని మీరు అక్కడికి వెళ్ళినా మరి మీ డబ్బులు మీరు కోర్సెరాలోకి వెళ్ళి కట్టాలి. మీరు కోర్సెరాలోకి వెళ్తే మీరే ఎగ్జామ్స్ రాయాలి, బిట్స్ ఎగ్జామ్స్ రాయాలి. దానికి స్కాలర్ అవుట్కి నెక్స్ట్ జనోడికి సంబంధం ఉండదు. లేకపోతే బిట్స్ మద్రాస్ డిగ్రీ ఉందనుకోండి మీరే రాసుకోవాలి ఎగ్జామ్స్ వెళ్ళి. వాళ్ళు ఇచ్చే స్కిల్ సెట్ వేరే ఉండొచ్చు, ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. ఇంకెక్కడ సీట్ రాదు కాబట్టి అక్కడికి పోతారు జనాలు, ఏదో స్కిల్ బేస్డ్ అంటే ఎంసెట్ కాలేజీ కంటే బెటర్ లేండి ఇవి. సరే డిగ్రీ బిట్స్ డిగ్రీ వస్తుందా రాదంటే బిట్స్ డిగ్రీ రాలేదనుకోండి డిగ్రీ లేకుండా అయిపోతారు అక్కడ మీరు. ఇవి టఫ్గా ఉంటాయని చెప్తున్నాను నేను ఇవి. సో కొంచెం కేర్ఫుల్గా ఆలోచన చేసి ఆన్లైన్ డిగ్రీస్లోకి వెళ్ళండి.